ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ ఐవీఎఫ్ పేషెంట్స్. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మామూలుగా మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ లో నిలిస్తే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో ట్యూబ్స్ లో నిలవకుండా ఉండాలంటే ట్యూబల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది పేషెంట్స్ కు రిపీటెడ్ వైట్ డిశ్చార్జ్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, పిఐడి అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అప్పుడు ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఒకవేళ ట్యూబల్ సర్జరీస్ అయినా, ఎండోమెట్రియోసిస్ హార్మోనల్ డిజార్డర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ట్యూబ్స్ స్వాలోన్ అయ్యి ఒకవేళ డిసీజ్డ్ అయినా కూడా, అన్హెల్దీ ట్యూబ్ ఉన్నా కూడా ఈజీగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి 1 in 30,000 ప్రెగ్నెన్సీస్లో ఎక్టోపిక్ చూస్తూ ఉంటాం. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో 2% రిస్క్ ఉంటుందన్నమాట. సో చాలా మంది అనుకుంటారు ఐవీఎఫ్లో మనం ఎంబ్రియోస్ తయారు చేసిన తర్వాత గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తాం, ఎక్టోపిక్ ఎలా వస్తుంది అనుకుంటూ ఉంటారు. సో ఇది గర్భసంచి మనం ఐవీఎఫ్లో, సో యుట్రస్ మిడ్ క్యావిటీలో మనము ఎంబ్రియోస్ రిలీజ్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇక్కడే ప్రెగ్నెన్సీ రావాలి, ట్యూబ్స్లో ఎందుకు వస్తుంది? సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ట్యూబ్స్ అన్హెల్దీ ఉన్నా కూడా, ఒక్కొక్కసారి యుట్రైన్ లోపల ఎండోమెట్రియం అన్హెల్దీ ఉన్నా, అడెహెషన్స్ యాషర్మన్ సిండ్రోమ్ ఉన్నా, ఏదైనా సర్జరీస్ అయినా కూడా, లేకపోతే ఒక్కొక్కసారి యుట్రస్ కూడా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఒకసారి కాంట్రాక్ట్ అయినప్పుడు కూడా ఎంబ్రియోస్ డిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డిస్ప్లేస్ అయ్యి ట్యూబ్స్లో ఇంప్లాంట్ అయితే అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవును, ఎక్టోపిక్ ఎందుకు భయపడాలి? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ఏ టైంలో అన్నా ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్, సో మదర్ చచ్చిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్. సో కనుక్కున్న వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఇంటర్వ్యూన్ అవ్వాలి. సో అందుకని ఐవీఎఫ్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనం అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఎంబ్రియోస్ మిడ్ క్యావిటీలో చూసి మనము పెడతాం. అంటే ట్యూబ్స్ దగ్గరకుండా కాకుండా ఫండస్ నుంచి 1.5 సెంటీమీటర్స్ కింద మనం ఎంబ్రియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది టు అవాయిడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2 weeksకి మనము బ్లడ్ టెస్ట్, బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో దాని తర్వాత వెంటనే 1 weekకి మనం స్కాన్ చేస్తాం. సో స్కాన్లో మెయిన్ మనం చూసుకోవాల్సింది గర్భం ఎక్కడుంది, ప్రెగ్నెన్సీ ఎక్కడుంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్స్లో ఉందా, ఇంకెక్కడైనా డిస్ప్లేస్ అయిందా చూసుకోవాలి. సో అందుకనే స్కానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకొంతమంది పేషెంట్స్కి రెండు వైపులా ఉంటుంది. సో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఐవీఎఫ్లో 2-3 ఎంబ్రియోస్ పెడుతూ ఉంటాం. సో ఒక్క ఎంబ్రియో ఇక్కడ ఇంప్లాంట్ అవ్వడము, ఇంకొక ఎంబ్రియో ట్యూబ్స్లో కూడా ఇంప్లాంట్ అవ్వచ్చు. 2 చోట్ల ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని మనం హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో వీళ్ళకు హెటిరోటోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకు ఇంటర్వ్యూన్ అవ్వాలి. సాక్ సైజ్ని బట్టి మెడికల్ ట్రీట్మెంటా, లేకపోతే లాప్రాటమీ చేయాలా, లాప్రోస్కోపీ చేయాలా, డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఐవీఎఫ్ కపుల్స్కి తెలిసి ఉండాలి. సో స్కాన్ కూడా అడ్వైజ్ చేసిన వెంటనే స్కాన్ తీసుకోవాలి.